ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మిస్టర్ రాజా, ఇతనికి ఏం ప్రమాదం లేదు. రేపు ఉదయానికి కళ్ళు తెరిచి మాట్లాడగలిగే స్థితిలో ఉంటాడు. థ్యాంక్ యూ డాక్టర్. విత్ యువర్ పర్మిషన్ ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను. అలాగే మిస్టర్. ఓకే. నెక్స్ట్. అన్నయ్య, ఏం జరిగింది అన్నయ్య? ఇక్కడి నుంచి ఫోన్ రాగానే నీకే ప్రమాదం జరిగిందని నేను కంగారు పడ్డాను. మరేం పర్వాలేదమ్మా. డాడీ చావు కారకులెవరో తెలుసుకుందామని మన ఇంటికి వెళ్లి ఆధారాల కోసం వెతుకుతున్నాను. ఇంతలో హఠాత్తుగా ఇద్దరు రౌడీలు నా మీద పడి చంపడానికి ప్రయత్నించారు. పాపం, వాళ్ళ కోరిక తీరలేదు. బావా, మీరు ఆ ముఠా విషయం మర్చిపోతే మంచిదేమో. వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో మీకు ఏదైనా ప్రమాదం జరిగితే? కిషోర్, వాళ్ళు బయటపడే సమయం దగ్గర పడింది. అదిగో ఆ మంచం మీద స్పృహ లేకుండా పడి ఉన్నాడే, ఆ వ్యక్తి ఆ ముఠాకి చెందినవాడే. రేపు ఉదయానికి కళ్ళు తెరుస్తాడు. వాడి ముఠా వివరాలు హరికథ చెప్పినట్టు చెప్తాడు. ఏదేమైనా ఇక ముందు ఆ గొడవలకి వెళ్ళకన్నయ్య. పిచ్చి తల్లి, కంగారు పడకమ్మా, వెళ్ళిరా. వస్తాం బావా. నాతో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయి. థ్యాంక్ యూ. చలో మేనల్లుడు, చలో. టాటా. వస్తాన్నయ్య. అలాగే. ఇవాళ చెప్పిన పని నమ్మకంగాను చాకచక్యంగాను చేసుకొచ్చినందుకు ప్రతిఫలం అందుకోండి. జగ్గు, ఖాన్, జానీ. హలో కిషోర్, నువ్వు కూడా డబ్బు అందుకోవడానికి తగిన వార్తలు ఏమైనా పట్టుకొచ్చావా? నేను చెప్పే కబురు ఎంత విలువైనదో నువ్వే నిర్ణయించుకో బాస్. మా బావ చేత పట్టుబడ్డ బహదూర్ స్పృహ లేకుండా ఆసుపత్రిలో పడున్నాడు. రేపు వాడికి స్పృహ రాగానే బలవంతాన వాడి చేత మన రహస్యం అంతా రాబట్టుకోవాలనుకుంటున్నాడు మా బావ. గుడ్ గుడ్, చాలా ముఖ్యమైన వార్త తెచ్చా. అందుకో ఈ డబ్బు. కిషోర్, పట్టుబడ్డ ఆ పరమాత్ముడు కళ్ళు తెరిస్తే నీ బావ బెదిరించడం ఖాయం. దాంతో వాడు మన జీవిత చరిత్రలన్నీ గడగడా చదివేస్తాడు. కనుక వాడు కళ్ళు తెరవకూడదు, వాడికి తెల్లవారకూడదు. కిషోర్, వెయిట్ వెయిట్. ఆ శుభకార్యం అంటే వాణ్ణి చంపే శుభకార్యం నీ చేతుల మీదుగానే జరిపిస్తే ఈ డబ్బంతా నీది. బాస్, ఏమిటి నువ్వనేది? వాడిని నేను హత్య చేయాలా? నో, అది నా వల్ల కాదు. బాస్, నా గురించి నీకు బాగా తెలుసు. హత్యలు, రక్తపాతాలు, దొంగతనాలు, దోపిడీలు ఇలాంటి అఘాత్యలు ఏమి చేయని నీకు ఆ రోజు చెప్పాను. ఏ రోజు? నీ ముఠాలో చేరిన రోజునే. అడ్డదారిలో నడుస్తున్నా ఇలాంటి అఘాయిత్యాలు నా చేత చేయించలేవు, ఎంత డబ్బిచ్చినా సరే. ఆల్ రైట్, ఆల్ రైట్. అయితే మహాపురుషుడవైన నువ్వు మామూలు పనగుడి చేయి. ఏమిటది? సారీ బాస్,
నువ్వు అనుమానించట్లే మా బావ ఆ వార్డులో కాపు కాశాడు. నన్ను చూసి వెంటపడ్డాడు. నేను అతను ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేలా చేశాను. కనుక మన జాని తన పని తేలిగ్గా ముగించుకుండొచ్చు. బాస్ ఏమాత్రం తేడా లేకుండా పని జరిపేశాను. వాడి ప్రాణాలు తీసేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చేసిన పనికి అందుకోండి బహుమానం. కిషోర్, జానీ చేసిన పని కూడా నువ్వే చేసుంటే ఇది కూడా నీదే అయ్యుండే. జానీ, బై కిషోర్, నీ వెంట తాచుపాములా తరుముకొచ్చిన మీ బావ నీ ముఖ సౌందర్యాన్ని చూడలేదు కదా? లేదు, అతను నన్ను ఏమాత్రం గుర్తించలేదు. వెరీ గుడ్. ఇక మనల్ని గురించి అనుమానించడానికి మీ బావకు ఏ ఆధారమో లేదు. ఈ సందర్భంగా మనకి దొరికిన ఆధారాలు రెండు. ఒకటి కర్చీఫ్. దానివల్ల ప్రయోజనం ఏముంది బాబు? ముక్కు మూతి తుడుచుకోవడం తప్ప. బాబాయ్, కాస్త బుద్ధి ఉపయోగించి చూడు. కారులో కర్చీఫ్ దొరికింది అంటే ఇది ఆ కార్ డ్రైవ్ చేసిన వాడిదే అయి ఉండాలి. దీని మీద కే అనే అక్షరం ఉంది అంటే వాడి పేరు కూడా కే అనే అక్షరంతోనే ప్రారంభం అవుతూ ఉండాలి. సరే, రెండో ఆధారం ఏమిటి? ఆ కారు బ్లూ స్టార్ క్లబ్ దగ్గర ఆగింది అంటే ఆ క్లబ్ కి ఆ ముఠాకి ఏదో సంబంధం ఉండి ఉండాలి. ఇవాళ సాయంకాలం క్లబ్లో నువ్వు ఈ గిటార్ వాయిస్తున్నావు. ప్రత్యేకంగా దీన్నే ఎందుకు వాయించాలి? ఇదో పరమ పవిత్రమైన గిటార్ అని కాదు. దీనిలో మనం ఒక దొరబాబుకి అందజేయాల్సిన వజ్రాలు ఉన్నాయి. ఇవిగో. గుడ్. దీన్ని ఎలా అందజేయాలి? సింపుల్. ప్రోగ్రాం జరుగుతుండగా మధ్యలో నువ్వు ఆ తీగ తెంపేస్తావు. నీ ముందు కూర్చున్న ఆ దొర టేక్ దిస్ మ్యాన్ అని తన దగ్గర ఉన్న గిటార్ నీకు అందిస్తాడు. నువ్వు థ్యాంక్ యూ వెరీ మచ్ అని దీని వాడికి ఇస్తావు. ప్రోగ్రాం అయిపోయాక నువ్వు టాయిలెట్స్ లోకి వెళితే వాడు డబ్బు పెట్టి నీకు ఇస్తాడు. దట్స్ ఆల్. ఓకే? లేడీస్ అండ్ జెంట్మెన్, మీలో ఎవరైనా సరే మా క్లబ్ టాప్ పాప్ సింగర్ మిస్టర్ కిషోర్ కుమార్ తో పాటలోనూ ఆటలోనూ పోటీ చేయవచ్చు. పోటీలో గెలిస్తే ఫ్రీగా మా క్లబ్ లైఫ్ మెంబర్షిప్ సంపాదించవచ్చు. ఎవరైనా పోటీ చేసేవారున్నారా?